వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి హైదరాబాద్లో రిపోర్టర్ రంజిత్పై దాడి చేసిన సినీ హీరో మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెట్పల్లి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మెట్పల్లి ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించారు. దాడి చేసిన మోహన్ బాబును వెంటనే జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే టీవీ9 రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే వద్దురా నటన వద్దురా నటన వద్దురా నటన వద్దురా నటన మోహన్ బాబు గారి దుర్మార్గమైన చర్య విలేకరులు అనేది వార్తలు తీసుకుని బయటకు చెప్తే విలేకరుల పని. అటువంటి విలేకరులు ఆ మైక్ పొందుకొని దాంతోనే కొట్టుడు ఆయన చాలా కీలకమైన దుర్మార్గమైన పని. ఎలక్షన్ అయినటువంటి నటుడై కూడా ఎన్నో పాత్రలు పోషించి మరి విలేకరులంటే గౌరవం లేకుండా ఇప్పుడు సంజయ్ చేపిస్తున్నాడు. విలేకరులు తెలియదు, విలేకరు దగ్గరికి వెళ్ళి మైక్ కొట్టుకున్నావు, మైక్ కొట్టుకున్నాడు, విలేకరు తెలుపుకునేది ఇంట్లో దోచుకొచ్చినట్టు ఆపాలి, నమస్కారం పెట్టాలి, నేను మళ్ళీ మాట్లాడుతానండి, ఇప్పుడు నేను ప్రెస్ నేను మాట్లాడలేను అని చెప్పి వాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి పని చేయకుండా వచ్చిన నీ తల్లి కొడుకుల పంచాయతీను ఇలా విలేకరులు తీసుకొని వాళ్ళ కొడుకులు చాలా అన్యాయం. ప్రాంతం నుంచి జగిత్యాల జిల్లా అదేవిధంగా కొడుకు నియోజకవర్గం ప్రాంతం నుంచి విలేకరులకు అండగా మేము ఉంటాం. తప్పక విలేకరుల గౌరవం విలేకరులకు ఇవ్వాలి. వాళ్ళు ఉన్నదే విలేకరులు అంటేనే దేశం మీద జరుగుతున్న అన్యాయం కానీ మంచి కానీ ఏదన్నా బయటకు తీసే పరిస్థితి ఇలా విలేకరులకు ఉంటుంది కనుక మీ తగులాటలు ఇలా విలేకరులకు చాలా అన్యాయం అని చెప్పి ఖండిస్తున్నాం. విలేకరుల తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి అగాధ్యం ఎక్కడ జరిగినా అదే కాకుండా ఇంకేం జరిగినా విలేకరుల మీద దానికి పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చిత్రీకరణ కోసం వాళ్ళ ఇంట్లో జరిగిన తగాదాలకు సంబంధించి కొట్లాటలు ఏదైనా ఉంటే ప్రజలకు చూపించేందుకు ఏదో కావాలని విలేకరులు వాళ్ళ స్వార్థం కోసం కాకుండా అది ఒక సెలబ్రేట్ కాబట్టి ఆ కుటుంబంలో మధ్య జరుగుతున్న గొడవను అంటే వాళ్ళ చిన్న కొడుకే ఈ విలేకరులను తీసుకెళ్లడం జరిగింది. వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ కానీ మరికొందరిపై సినీ నటుడు మోహన్ బాబు ఆ టీవీ9 లోగోతో దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఇది ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం. రోజు రోజు పెరుగుతున్న ఈ జర్నలిస్టులపై దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఈ సంవత్సర కాలంగా ఏదో ఒక చోట తెలంగాణలో దాడులు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. తక్షణమే మోహన్ బాబుపై 10 ఏళ్ల కఠినకార శిక్ష లాంటి శిక్షలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. T26 కానీ T07 కానీ ఈ శిక్షలను నమోదు చేసి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి. రెండవది ఏంటంటే జర్నలిస్టులకు మద్దతుగా ఈ మెట్పల్లి పాత బస్టాండ్కు తరలి వచ్చిన అఖిలపక్షాలు BRS కానీ మన బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఈ మిగతా అన్ని యూనియన్ల జర్నలిస్టులు కానీ ఇక్కడికి రావడం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ జర్నలిస్టుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఇది కలకాలం జర్నలిజం అనేది సమాజంలో అవినీతి అక్రమాలను వెలికి తీయడమే జర్నలిజం పని. ఈ జర్నలిజాన్ని దెబ్బతీసేందుకు ఈ పండుగల కుట్రలను కూడా తిప్పుకొట్టాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలా, వెంటనే ఆయన అరెస్ట్ చేసి జైల్లోకి పంపించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ చిత్రీకరించేందుకు టీవీ9 నుంచి
రంజిత్ గారు వెళ్ళి వాళ్ళ ఆ తగాదా చిత్రీకరించే విషయంలోని వాళ్ళ కుటుంబ గొడవలను రచ్చకెక్కించుకొని అదొక న్యూస్ క్రియేట్ చేసుకునే సందర్భంలో TV9 రంజిత్ గారు అక్కడికి వెళ్ళి చిత్రీకరించే సమయంలో ఆయన లోగోను పుంజుకొని ఆయన పడే విచక్షణకు రహితంగా దాడి చేసినటువంటి మోహన్ బాబు ఆయన విలక్షణ నటుడు కాదు, ఆయన విలాన్, నిజమైన విలాన్ తత్వాన్ని మొన్న విలేకరులపై చూపించుండు కనుక ఆయనను రాజ్యాంగ పరంగా ఎన్ని చట్టాలు ఉన్నాయో ఈ 4th ఎస్టేట్ కు ఏ విధంగా దాడి జరిగితే ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టి ఈ మోహన్ బాబును ఆయన అక్రమ ఆస్తుల పైన కూడా విచారణ జరిపించాలా. ఒకప్పుడు ఏమీ లేని మోహన్ బాబు ఇలా 1000 కోట్లకు ఎదిగిండు. దాని వెనుక ఇదంతా అక్రమ సంపాదన. ఆ అక్రమ సంపాదనతోటి బాగా మదమెక్కిపోయి విలేకరుల మీద ఏమంగా దాడి చేయడం, సొంత కొడుకులే ఆయనను విమర్శించే స్థాయికి తెచ్చుకున్నాడంటే ఆయన పెంపకంలో ఎంత లోపం ఉందో గమనించాలి. నిజాయితీ గల విలేకరులను, జర్నలిస్టులను దాడి చేయడము, మన ప్రజల కోసం, సమాజం కోసం పనిచేసే వ్యక్తులపైన దాడి చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యం మీదనే పెద్ద దాడి. అందుకే మేమేమంటున్నామంటే మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆయన మీద అక్రమ కేసులు, అక్రమ ఆస్తుల కేసులు కానీ అక్రమంగా విలేకరులపై దాడి చేసినటువంటి వ్యక్తిగా ఆయనను రిమాండ్ చేసి జైలుకు తరలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.